ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ ధామ్ ముచ్చట్లలా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పార్రి. నరకం అంటే ఎట్లుంటుందో మీకు ఎరికే నానోళ్ళ? మన హైదరాబాద్ జనాలకు మాత్రం బగ్గెరికే. కొన్ని నొత్తుల సంది నరకలోకంలా అట్లట్లా రౌండ్ ఎత్తారు కూడా వాళ్ళు. హైదరాబాద్ జనాలు నరకంలో తిరుగుతుర్రా అని కన్ఫ్యూజ్ అయ్యారు. కన్ఫ్యూజ్ కాకుర్రి. అసలు నరకం అంటే ఎట్లుంటుందో మీరు కూడా చూడుర్రి. ఆగో వాళ్ళు తనలాడుతూనే ఉన్నారు, మనం ధైర్యం చెప్దాం. షెలో నరకలోకం, సారీ షెలో హైదరాబాద్ పట్నం. చూస్తుర్రా, ఓ దిక్కు వాన ఇంకో దిక్కు వరద, నడిమిట్లా కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్. ఏరియానే ఆగిపోయినాయి, తొవ్వలు బంద్ అయినాయి. అసలు ఇండ్లకు పోతమా పోమా అని గజగజ వణికిర్రు. మన హైదరాబాద్ లా ట్రాఫిక్ తక్లీఫ్లు వాన కొట్టినప్పుడు ట్రాఫిక్ ఉంటది కాదంటలేను. నేను గింత అధ్వానం అనోలా. 2-3 కిలోమీటర్ల దూరానికి 5-6 గంటలు పడుతుందా? ఈ ఏరియా ఆ ఏరియానేం లేదు, పట్నం అంతా ఎక్కడికక్కడనే ఆగిపోయింది. వాన పుట్టినప్పుడల్లా కార్లు బండ్లు ముంగడికి కదులుతోట్టు. వానకాలంలో వాన పడుతుంది. ఇటువంటి వానలు మన పట్నం బొచ్చడి మట్ల చూసింది, కానీ గీతీర్లు ఆగిపోవడం మాత్రం చూసింది లేదు. పట్నం జనం గింతగానం మాత్రం ఎన్నడు గోస వడనే వడలే. మరి ఎన్నడు లేంది ఈ 2 ఏళ్ల సంది గిట్లెందుకు అవుతుంది? గింతగానం ఎందుకు మారింది? ఈడ తప్పేవాళ్ళది? బాగా చెప్తా మన సర్కారదే. ఇట్లనే అంటుర్రు జనాలు. వాన పడుతుంది వరదత్తది అని అటు వాతావరణ శాఖలు గంటకు చెప్తూనే ఉన్నారు. మరి అసంటప్పుడు ముందు చూపు ఉండాలనా అద్దా? ముందు చూపు లేదు, వెనుక చూపు లేదు. అసలు పట్నం జనం దిక్కు చూసుడే లేదు. ఎవరు సవాలు చేస్తారు, వరద తగ్గినాక లే ఇంటికి పోతారు అన్నట్టు చేసిర్రు. అసలు హైదరాబాద్ ను పట్టించుకునేటోడే లేడు. ఈడ హుషారుతనం చూడు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో గెలిచేటందుకు మాత్రం మన రేవంత్ సారు 3 మంత్రులను పెట్టిండు. ఓట్లల్లా గెలిపించే జిమ్మదారి పెట్టిండు. కానీ ఓ దిక్కు వరదలతో గోసపడుతున్న జనాలను మాత్రం దేకింది లేదు. అంటే సారుకు ఓట్లు ముఖ్యం గాని జనం పానాలు అవసరం లేదన్నట్టే కదా. వాన పడితే చాలు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కనబడరు, మున్సిపాలిటీ వాళ్ళు పత్తకుండరు. హైదరాబాద్ ను ముంచకుండా చూసే జిమ్మదారి మాదే అని చెప్పిన హైదరాబాద్ అయితే మచ్చుకు కనబడుతోట్టు. అయినా వాళ్ళు ఎందుకుంటారు? రాజెట్లుంటే బండ్లు గట్లనే ఉంటారాయే. ముంగటబడి పనులు చేయించాలే, కానీ ఆ పనులు చెప్పే తీరుబాటు కూడా లేకుండా అయిపోయే మన రేవంత్ అన్నకు. ఈడ ముఖ్యమంత్రి పదవి కాదు, మున్సిపాలిటీ మంత్రి కూడా మన రేవంత్ సారే. ఇక సారు వారి పనితనం ఎట్లున్నదో ఈ నీళ్లు కొట్టుకోబోతున్న బండ్లు, మునిగిపోయిన ఇండ్లు, ఎక్కడికక్కడ ఆగిపోయిన ట్రాఫిక్ చెప్తుంది. భూలోకంలోనే నరక రూపాన్ని కండ్లకు కట్టినట్టు చూయిస్తుర్రని గరం అయితుళ్ళు పట్నం పబ్లిక్. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల. ఇగో గిసువంటి పాటలు తెలంగాణ రానప్పుడు ఏడ్చుకుంటా వాడుకునేది. మళ్ళా ఇప్పుడు పాత కథనే అయింది కదా. పల్లెలు కండ్ల పొంట నీళ్లు పెట్టుకునుడు కాదు, కుట్రల్లో ఇరుకపోయినాయి. చెయ్యిపాటి సర్కారు ఊర్లను గాలికిడ్చి పెట్టింది, హరి గోస ఉచ్చుకుంటుంది కదా. మీ ఊర్ను కూడా ఆగం చేసిందా లేదా? ఆగో చూడుర్రి పల్లెల రాత ఎట్లా తిర్రమర్రైందో. ఇంకెక్కడి గ్రామ స్వరాజ్యం, ఇదేమి రాజ్యం? అంతా ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యమే నడుస్తుంది మన ఊళ్ళల్లా. నిజం చెప్తున్నా, ఏ ఊరికివో జనం తనలాడుతూనే ఉన్నారోలా. తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్లు మన ఊళ్ళు ఎట్లుండేటి మీ అందరికి ఎరికే. 10 ఏళ్లు వెలుగులన్నీ ఈ 2 ఏళ్లలోనే మాయమైపోయినాయి. ఊరి జనాల బతుకులు చీకటైనాయి.
ఊళ్ళలో డెవలప్మెంట్ మాటనే వినబడతలేదు. ఈ షీపురు పుల్ల ఈడికెళ్ళి తీసి ఇంకో జాగాలో కూడా పెట్టింది లేదు, ఒక్క గోడ కట్టింది లేదు, ఒక నల్ల పెట్టించింది లేదు. అంత ఆగమాగం అడివడివి. ప్రతి ఊళ్ళే ఎక్కడికక్కనే చెత్త చేదరం జమైంది. గ్రామ పంచాయతీలు పనే చేస్తలేవు. ఓ దిక్కు రేవంత్ సారు పంచాయతీలకు పైసలు ఇత్తలేడు. ఊరికి పెద్ద దిక్కు సర్పంచులు లేరు. అభివృద్ధి మాట లేదు. ఆఫీసర్లు ఊర్లో మొక్కన చూసిందే లేదు. కమస్కం ఇంట్లోన్న చెత్తను కూడా తీసుకుపోయే దిక్కు దివానం లేదు. అసలు పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని అంటారు. ఊళ్ళు మంచిగుంటేనే దేశం బాగుంటది, రాజ్యం మంచిగుంటది. కానీ ఆ ఊళ్ళనే నాశనం చేసినట్టు కొడుతుంది. హరితహారం అప్పుడు నాటిన చెట్లకు నీళ్లు పోసినోడే లేడు, అవి ఎండిపోయినాయి. ఉన్న చెట్లను నరుకుతున్నారు. ఇక డ్రైనేజీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఇది చాలదని వానకాలం ఒక్క రోడ్డున సక్కగుంటొట్టుల్లా జనాలు రోడ్డు బాగా చేయించాలని ఆఫీసర్ల చుట్టూ లీడర్ల చుట్టూ తిరిగి తిరిగి నేరిపడ్డరు. కానీ వాళ్ళు మాత్రం పట్టించుకున్నది లేదు. ఆఖరికి రోడ్ల మీదనే నాట్లేసారు. మా ఊరి తోవ పరిస్థితి గిదనుకుంటా. ఇక కరెంటు గురించి అయితే అప్పటి సమైక్య పాలనలా ఎట్లున్నదో గట్లున్నది. మన కేసీఆర్ సార్ పాలనలా కరెంటు పోతే వార్త. కానీ ఇప్పుడు ఒక్కసారి పోయిన కరెంటు మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చిన కరెంటు మళ్ళా 5 నిమిషాలకో 10 నిమిషాలకోసారి మిల్కు అంటుంది. మళ్ళా పోతుంది. మళ్ళా ఇన్వర్టర్లు కన్వర్టర్లు కాలం వచ్చింది. అంతెందుకొల్లా ఇప్పుడు బతుకమ్మ పండుగనే నడుస్తుంది కదా. 2 ఏళ్ల కిందటి దాకా బతుకమ్మ పండుగ అంటే ఊళ్ళన్నీ ఆటలతోని మురిసిపోయేటి. కేసీఆర్ సార్ సర్కారే బతుకమ్మ పండుగ కోసం పైసలిచ్చి మరీ చేయించింది. కానీ ఇప్పుడు చీకట్లనే పండుగ అవుతుంది. పట్టించుకునేటోడు లేడు. ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఈ షై పార్టీ లీడర్లు 10 ఊళ్ళనన్నా గెలుతారో గెలవరో గట్లున్నది పరిస్థితి. అందుకే కావచ్చు తాపకో వంక పెట్టుకుంటా ఎలక్షన్లను వాయిదా చేసుకుంటా బతుకమ్మ పండుగ జోరుగా నడుతుంది కదా మన కాడ. ఇక దసరా కూడా రావట్టే. దసరా వస్తుందంటే చాలు అసలు దుకాణాలలా ఏమన్నా ఆఫర్లు ఉంటాయి అనోలా. బట్టల షాపులు బోళ్ళ దుక్న పోలైతే మస్తు ఆఫర్లు పెడతారు. 2 చీరలు కొంటే టర్కీ తువాల ఫ్రీ, 3 డ్రెస్సులు కొంటే కటోరా ఫ్రీ, పెద్ద బాగోనా కొంటే పక్క పిన్నిసులు ఫ్రీ. ఇగో గిట్లుంటాయి. ఇక అవిటి కోసమన్నా పైసలు పెట్టి మరి కొందరు సామాన్లు కొంటారు. అయితే గవన్న ఆఫర్లోకి ఎత్తు జగిత్యాలలా ఒక పెద్దన్న పెట్టిన ఆఫరు ఇంకో ఎత్తు. అసలు సిసలైన దసరా ఆఫర్ అన్నట్టుగిది ఏందో సూద్రట రారి. దసరా అంటే మన కాడ దావత్ ఎట్లుంటదోలా అసలు కథనే అలాగుంటది కదా. ఇక దసరా పండుగకు తగ్గట్టే ఇగో గీ తిరుపతి అనేటైనే ఏమన్నా ఆఫర్ పెట్టిండా. ఆగో గీ తాత చదువుతాండు. ఆఫర్ ఏందో ఓ తాత జర పక్కకు జరుగు, నేను అందరికి నిలబడేటట్టు చదువుతా గాని. చూస్తూ రానుల్లా సారంగపూరు దాని చుట్టుముట్టున్న జనాలకు దసరా శుభవార్తన్నట. ఫస్ట్ ప్రైజు మ్యాక, సెకండ్ ప్రైజు బీర్ బాటలు, 3వ ప్రైజ్ ఏమో ముచ్చటగా ఫుల్ బాటలు ఇస్తారట. ఇక 4వ ప్రైజు నాటుకోడి, 5వ ప్రైజు అంటే లాస్ట్ ప్రైజు మన అక్కల కోసం పెట్టిండు షీర ఫ్రీకి ఇస్తాడట. చేయవలసిన పని ఏందంటే ఏం కొనేది లేదు, అమ్మేది లేదు. ఖాళీ 150 రూపాయలు పెట్టి ఒక టోకెన్ కొనాలన్నట. అంతే. ఇక ఆ టోకెన్ ఈ డబ్బాలే ఇయ్యాలి. 1వ తారీఖు నాడు ఆ టోకెన్ తీసే కార్యం పెట్టుకున్నారు. అందులో ఎవరి పేరెళ్తాళ్లకు గీ ఇనాములు ఇస్తారు. మరి మేకపోతుల, కోడి పుంజుల, ఫుల్ బాటిల్ల, షీరల వీటిని అందుకునే అదృష్టవంతులెవరో 1వ తారీఖు నాడు ఎరకైతది. ఇగో గీ తాత చూడు ఫుల్ బాటిల్ అత్తే మంచిదా, బీర్ బాటిల్ కాటన్ అత్తే మంచిదా అని ఆలోచన చేస్తాడు కావచ్చు. అంతేనానే తాత? కానీ ఈయన ఏమన్నా ఆఫర్ పెట్టిండా? దసరా ఆఫర్ అంటే ఎట్లుంటదో సారంగపూర్ జనాలకు చూయించి ట్రెండ్ సృష్టించుడు పెట్టిండు. ఇక జనాలు కూడా కిస్మతు చూసుకునే పని పెట్టుకున్నారోలా. పోతే 150 అత్తే మ్యాక లేకుంటే ఫుల్ బాటిల్. ఇగో గిట్టనే ఆలోచన చేస్తాన్లట. నిజం చెప్తున్నా
ఈ దొంగలను ఎంత తిట్టినా ఎంత కోపం చేసినా వాళ్ళకు మాత్రం బుద్ధి రానే రాదుల్లా. అయినా బుద్ధత్తే వాళ్ళు ఎందుకు దొంగలవుతారు? మంచిగా నౌకర్లు చేసుకుంటారు కానీ. అయితే ఖమ్మం జిల్లాను దొంగలు గుత్తక పట్టినట్టే చేసిర్రు. వాళ్ళ కళా పోషణ ఎట్లున్నదంటే ఎట్లున్నదో చూడుర్రి. వాళ్ళను మీ స్టైల్లా సన్మానం చేయుర్రి. డైరెక్ట్ వీళ్ళ కథనే చూద్దాం. మీద టైం చూడుర్రి. నడియాం రాత్రి 2-2:30 అవుతుంది. ఇక దొంగలంటే అర్ధరాత్రి జాగరణ చేసే సూర్యులు కదా. లోకమంతా నిద్రపోయినాక వాళ్ళు నిద్రలేస్తారు, డ్యూటీలకు దిగుతారు. ఈడ దిగనే దిగిర్రు. టార్చ్ లైట్లు, రాడ్లు, కత్తులు, కటార్లు పట్టుకొని అసలు ఏమన్నా బందోబస్తుగా వచ్చిర్రా? ఖమ్మంలోనోళ్ళ ఒకటే రాత్రి 6 డజన్ ఇళ్లలో చొచ్చిర్రు దొంగలు. ఉన్నాయి లేని అన్ని పోతం పెట్టిర్రు. దొంగలు వచ్చినప్పుడు ఈ అక్కకు తెలియబడ్డదట గాని దొంగలు అనుకోలేదట. ఎట్లెట్లా దొంగలు వచ్చిరో చెప్తది చూడుర్రి. అయితే ఇక్కడ బట్టల బ్యాగ్ పెట్టినాం. అయితే ఎవరైనా చూసేసరికి మా ఆయనకి వెళ్తే మా ఆయన పక్కనే ఉండు. అయితే మా అమ్మ బాబు ఎవరో వచ్చారనేసరికి ఉండండి రా అని గబుక్కుని అనేసరికి ఆయన అటు దూకిండి బిందె ఎత్తేసిపోయారు. ఈ 2 తీసుకొని 10,000 పోయినాయి. అమ్మోరింటికాడ మొన్ననే కొట్టి తెచ్చిన నేను. అయ్యయ్యో, మొన్ననే తల్లిగారింటి నుంచి బిందె పట్టుకొచ్చుకున్నదట. ఆ బిందెను కూడా ఎత్తుకపోయిర్రంటే ఆ దొంగలను ఏమనాలే? పాపం గిషెల్లె ఉంగరాలు కూడా పోయినాయట. ఇందాం, ఏమైందిరా మీ ఇంట్లో? ఏమేం పోయినాయి? మా ఈ వస్తువులు బంగారం పోయింది, వెండి పోయింది. మా బాబు 2 మొలతాళ్ళు, 2 కడియాలు, 1 ఉంగరం, మా ఆయనది నాది చెరొక ఉంగరం పోయింది. బెడ్రూమ్ లో బట్టలన్నీ మొత్తం తీసి కింద పడేశారు. దేవుడు మందిరంలో సామాన్లన్నీ కింద పడేశారు. పప్పులు ఉప్పులు డబ్బాలు కూడా తీసి చెక్ చేశారు. అయ్యయ్యో, ఈ దొంగలు పాడుగాను. వాళ్ళను పోషమ్మ పోతం బెట్ట, మైసమ్మ మాయం చెయ్య, లేకుంటే ఏందోల్లా ఈ గరీబోళ్ళ ఇంట్లను ఎట్లా దోసుకోబుద్దయింది? వీళ్ళ ఏమన్నా బంగ్లాలా? దేనికో వాటికి అక్కడికత్తని దాచుకున్న పైసలను నగలను ఎత్తుకపోయిర్రంటే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ దౌడల దగ్గర వాడ, వాళ్ళ నెత్తిని పెయిన్లు గోరక. అయినా ఒక్క రాత్రినే వరిసెంబడి గిన్నిగానం ఇళ్ల వాడి గిట్లా దోసుకపోయిర్రంటే ఖమ్మం పోలీసుల మీద ఈ దొంగలకు గంతగానం నమ్మిక పుట్టిందా? గంత ధైర్యంగా చేసిర్రంటే ఈడ పోలీసులు ఏ పాటి డ్యూటీ చేస్తారో కూడా మంచిగా సమజైతుంది కదా. బంగారం అంటే ఎవ్వరి ముఖమైన వెలిగిపోతుంది. అమ్మతోడు చెప్తున్నా ఇప్పుడు ఆ బంగారం పేరింటనే గజ గజ వణుకు పుడుతున్నది. ఇక రాను రాను బంగారం కొంటామా కోనమా? మన ఆడోళ్ళు బంగారం వేసుకుంటారా వేసుకోరా అన్నట్టే కొడుతుందోల్లా. ఎందుకని అడగరేంది? బంగారం రేటు రై 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 అనుకుంటా స్పీడ్ బ్రేకర్లు కూడా లేకుండా ఉరుకుతనే ఉన్నది కదా. 1,00,000 ఎన్నడో దాటిపోయింది. ఇక 1,00,000 దాటి ఇప్పుడు ఇంకో 18,000 కూడా కలిసిందట తులానికి. ఇక చెప్పుర్రి కథ. మీరైతే ఈ ముచ్చట చూడుర్రి. ఓ అక్కలు, చెల్లెండ్లు, అవ్వలు, అన్నలు జాగ్రత్తగా నుర్రి. గుండె బండలెక్క మార్చుకొని నుర్రి. చెప్తున్నా మరి, బంగారం రేటు ఇప్పుడు తులమెంతున్నదో ఎరికేనా? అక్షరాల 1,18,900 రూపాయలట. అంటే 100 తక్కువ 1,19,000. ఇక చెప్పు కథ. ఇది ఢిల్లీ రేటు. ఇక మన హైదరాబాదులోనేమో 1,17,900 దాకా అయింది. అంటే ఢిల్లీకి మనకు 1000 తక్కువ అన్నట్టు. ఒక్కరోజే 2,000 రూపాయలు పెరిగిందటనుల్లో ఆ బంగారం మీద. అసలు తులం బంగారానికి లక్షల మీద పెరుగుడేంది? ఈ అమ్ముడేంది? ఈ కొనుడేంది? నాకు ఏం అర్థమైతలేదు. 10 ఏళ్ల కిందట 25,000, 30,000 ఉంటేనే ఓయమ్మో ఓర్ నాయనో అని అనుకునుడేంది? అప్పుడు కూడా మన ధూమ్ధామ్ ముచ్చట్లలో 30,000 దాటింది బంగారం రేట్ అని చెప్పినాం. ఇప్పుడు 30,000 కాదు కదా, ఇంకొక్క నెల 2 నెలల్లో 1,30,000 కూడా అయ్యేటట్టున్నది. వచ్చే ఏడాది 2 లక్షల రూపాయలైనా కావచ్చట. మరి బంగారం రేటు ఎందుకు గింతగానం పెరుక్కుంటా పోతుంది? అసలు ఏమైంది? గంతగానం డిమాండ్ ఉన్నదా? కొనేటోళ్ళు గట్లా ఎగబడుతుర్రా అని అనుకోవచ్చు మీరు. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్లా మహిమనట. ఆడ మార్కెట్లు జరంతా ఏటమటమైనయట. ఇక పండ్ల పని మన ట్రంప్ సారు కూడా ఏవేవో కానూన్లు రూళ్లు పట్టుకత్తాండు కదా తాపకోసారి. ట్రంప్ సార్ ఏం చేసినా మన ఇంటాడోళ్లకు నెత్తి నొప్పత్తది. అక్కడి నిర్ణయాలు చేయబట్టి బంగారం రేటు పెరుగుతుంది. అందుకే గిట్లా మనకు అందకుండా పోతాందని అంటుర్రు. మరి తులానికే గిట్లా వెరుక్కుంటా పోతే ఎట్లా కొనుడు? ఏం కొనుడు? అసలే పండుగలు, పెండ్లిళ్ళు, దావతులున్నాయి రాను రాను. సరే
కొప్పున్నమ్మ ఎట్లా జడేసుకున్నా నడుతుంది అన్నట్టు పైసలు గల్లోలు ఎంత రేటున్నా బంగారంగా ఉంటారు. బాధంతా మనసొంటి బక్క పేదోళ్ళకేనా అయ్యే కదా. అయితే జుబీన్ గార్గన్ ఒక గాయకుడు ఉన్నాడు. అస్సామైనే పాపం ఆయన మొన్న సింగపూర్లా కాలం చేసిండు. ఏదో యాక్సిడెంట్ అయిందట. కానీ మంచి పాటగాడోళ్ళ బొచ్చరు మంది అభిమానులు ఉన్నారు. మంచి మంచి పాటలు పాడి రికార్డు కొట్టిండు. కానీ మనిషి చచ్చిపోయినాక కూడా ఇంకో రికార్డు కొట్టిండోళ్ళ. ఆయనే ఆఖరి కార్యం కూడా ప్రపంచ రికార్డులకు ఎక్కింది. ఆగో అబ్బర బిడ్డ అగో ఇటు జనాలే అటు జనాలే చెట్టు మీద ఇండ్ల మీద వందలు వేలు కాదు లక్షల మంది ఒక్క జాగలకు వచ్చిర్రు. వీళ్ళకి ఇష్టమైన పాటగాడు కాలం చేస్తే గోరిల గట్టదాకా నడుచుకుంటా పోయి నివాళులిచ్చిర్రు. చెప్తి కదా జుబీర్ గార్గ్ అనే పాటగాడు కాలం చేసిండని సింగపూర్లా. ఈయన సొంతూరు అస్సాం రాష్ట్రం గౌహత్కి పట్టుకొచ్చిర్రు. అయితే ఈ జుబీరు అస్సాం రాష్ట్ర జనానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు. కొందరైతే దేవుని లెక్కనే చూస్తారట. ఇక రాష్ట్రం పేరును ఇంటర్నేషనల్ లెవెల్లకు పట్టుకవైన పాటగాడు కాలం చేసిండని ఎరకవుడుతోనే కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారోలా లక్షల మంది ఒక్క జాగలకచ్చి ఈ జుబీర్ పాడిన పాటలను పాడుకున్నారు. అయితే ఒక ఆఖరి కార్యం ఊరేగింపుకు గిన్ని లక్షల మంది అచ్చుడు ఇదొక ప్రపంచ రికార్డటనులో. ఇది వరకు మైకేల్ జాక్సన్ చచ్చిపోయినప్పుడు పోపు ఫ్రాన్సిస్కు తర్వాత ఎలిజబెత్ రాణి ఆఖరి కార్యం అప్పుడు గిట్లా లక్షల మంది వచ్చిర్రు. వాళ్ళ తర్వాత ఈ జుబీర్కే గింత మంది జనాలు వచ్చిర్రని లిమ్కా బుక్కోళ్ళు లెక్కగట్టి వాళ్ళ రికార్డు బుక్లో రాసుకున్నారు. ఇవి ఇయాల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళా ఎపిసోడ్ లో ఇంకిన్ని మస్తుగా ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.